ఈస్ట్ దేశాలు అగ్నిగుణంగా మారుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న షాడో వార్ ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారిపోయింది. ఈ యుద్ధంలో అమెరికా నేరుగా ప్రవేశించడంతో మరో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తుందా అన్న భయాందోళనలు మొదలయ్యాయి. అసలు ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ను శత్రువుగా చూస్తుంది? ఇజ్రాయెల్కు అమెరికా ఎందుకు వెన్నుదన్నుగా నిలుస్తుంది? ఈ యుద్ధం వల్ల భారత్పై పడే ప్రభావం ఏంటి? ఈరోజు మన వీడియోలో ఈ క్లిష్టమైన రాజకీయ మరియు యుద్ధ పరిణామాలను పూర్తి వివరాలతో అర్థం చేసుకుందాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చారిత్రక నేపథ్యం, అసలు మిత్రుల నుండి శత్రువుల వరకు ఎలా మారాలి? చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1979 కంటే ముందు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మంచి మిత్ర దేశాలు. కానీ 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత అంతా మారిపోయింది. ఇరాన్ నాయకత్వం ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ను లిటిల్ సాటన్, చిన్న సైతాన్ అని, అమెరికాను బిగ్ సాటన్, పెద్ద సైతాన్ అని పిలవడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవి నేరుగా కాకుండా హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థల ద్వారా ప్రాక్సీ వార్ జరుగుతూ వస్తుంది. ప్రస్తుత ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఇటీవల జరిగిన కీలక నాయకుల హత్యలు మరియు క్షిపణి దాడులు. ఇజ్రాయెల్ తన రక్షణ కోసం ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులపై దాడులు చేస్తుంటే, ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం వందలాది డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై నేరుగా విరుచుకుపడింది. ఇందులో ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థ చాలా వరకు క్షిపణులను అడ్డుకున్నప్పటికీ ఉద్రిక్తత మాత్రం తగ్గడం లేదు. మరోవైపు అమెరికా తన యుద్ధ నౌకలను, అత్యాధునిక ఫైటర్ జెట్లను ఈ ప్రాంతానికి తరలించి ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మూడు దేశాల సైనిక శక్తి ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం, సుమారు 13,000 పైగా యుద్ధ విమానాలు, 11 భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మరియు అత్యాధునిక అణ్వాయుధాలు అమెరికా సొంతం. ఇక ఇజ్రాయెల్ గురించి చూసినట్లయితే సాంకేతికంగా అత్యంత బలమైన దేశం ఇజ్రాయెల్. వీరి దగ్గర ఉన్న F-35 ఫైటర్ జెట్లు మరియు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమైనవి. ఇక ఇరాన్ సైనిక శక్తి చూసినట్లయితే ఇరాన్ బలం వారి క్షిపణి వ్యవస్థ మరియు డ్రోన్ టెక్నాలజీని. వీరికి రష్యా మరియు ఉత్తర కొరియా వంటి దేశాలు పరోక్ష మద్దతును ప్రకటిస్తున్నాయి. అలాగే ఇరాన్ భౌగోళికంగా కొండ ప్రాంతం కావడం వల్ల వారిని నేరుగా ఓడించడం అంత సులభమైన విషయం కాదు. ప్రపంచంపై మరియు భారత్పై యుద్ధ ప్రభావం ఈ విధంగా ఉండబోతుంది. ఈ యుద్ధం కేవలం ఆ మూడు దేశాలకే పరిమితం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. చమురు ధరలు, ప్రపంచానికి కావాల్సిన ముడి చమురులో ఎక్కువ శాతం ఈ ప్రాంతం నుండి వస్తుంది. యుద్ధం పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంటుంది. మరి భారత్ పరిస్థితి ఏంటి? భారత్ తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. ధరలు పెరిగితే ఇక్కడ నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రవాస భారతీయుల సంగతి ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి భద్రత ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే దుబాయ్ వంటి నగరాల్లో విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడున్న తెలుగువారు ఇబ్బందులు పడుతున్నారు. అసలు శాంతి సాధ్యమేనా? మరి ఈ యుద్ధానికి ముగింపు ఎక్కడ? అంతర్జాతీయ సమాజం మరియు ఐక్యరాజ్య సమితి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాయి. కానీ ఇరుపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాల పరీక్షలు చేపడితే పరిస్థితులు ఇంకా దారుణంగా మారే అవకాశం ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబడింది. యుద్ధం వల్ల విజేతలు ఎవరు ఉండరు, కేవలం విధ్వంసం మాత్రమే మిగులుతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయా లేదా యుద్ధం మరింత ముదురుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం SR Thought ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.